పాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరేమన్నా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటారు. అందుకే ప్రపంచంలో నేను ఎక్కడ పోయినా నేను గర్వంగా గల్లా ఎగిరేసి చెప్తా, నేను సిరిసిల్ల ఎమ్మెల్యే అని గల్లా ఎగిరేసి చెప్తా. దానికి కారణం మీరు. నేను ఇదివరకు కూడా చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నా, ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, నాకు జన్మనిచ్చింది మా తల్లి శోభమ్మ, కానీ రాజకీయంగా జన్మనిచ్చింది మీరందరూ. మళ్ళొక్కసారి మీకు రుణపడి ఉంటా. అవకాశం వచ్చింది ఒక 10 ఏళ్ల పాటు పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు పెద్దలు కేసీఆర్ గారి దయ మీ ఆశీర్వాదంతో మంత్రిగా పనిచేసే అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు మీరు తలెత్తుకునే విధంగా, మీరు గర్వపడే విధంగా, మా ఎమ్మెల్యే మంచిగానే పనిచేస్తున్నాడని చెప్పుకునే విధంగా పట్టణాన్ని కానీ గ్రామీణ ప్రాంతాలని కానీ నా శాయశక్తులా నేను ప్రయత్నం చేసిన దానికి సాక్ష్యం మీరు. నేను మీ అందరికీ మాటిస్తా ఉన్నా, నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు, ఊపిరి తీసుకునేంత వరకు సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానే మాట నేను విజ్ఞప్తి చేస్తాను. ఏ రూపంలో అయినా సరే, ఏ రూపంలో అయినా సరే మీ రుణం నేను ఎంత చేసినా తీర్చుకోలేను. అయినప్పటికీ తప్పకుండా నా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు ముఖ్యంగా ఇక్కడ మనందరం కూడా వచ్చింది, మనందరం కూడా ఇక్కడ కూర్చున్న కారణం ఒకటే ఒకటి. ఇవాళ రాష్ట్రం పుష్కర కాలం దాటిన తర్వాత ముష్కరుల చేతిలో పడిపోయింది రాష్ట్రం. ముష్కరులు అంటే తెలుసు కదా మీకు, ఇక మన భాషలో చెప్పాలంటే లంగల్ దొంగలు. లంగల్ దొంగల చేతిలో పడ్డది ఇవాళ రాష్ట్రం. నేనేదో రేవంత్ రెడ్డి గారి మీద కోపంతోనో, ఆయన మీద ఈర్ష్యతోనో, అసూయతోనో నేను మాట్లాడతలేను, బాధతో మాట్లాడుతున్నా. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఎవరమైనా సరే, ఎంత గొప్ప వాళ్ళమైనా సరే, ఈ దేశంలో ఇందిరాగాంధీ గారు ఓడిపోయిన ఒక దశలో, ఎన్టీ రామారావు గారు ఓడిపోయినారు. మనం వారికంటే గొప్ప వాళ్ళం ఏం కాదు, ఎప్పుడో ఒకప్పుడు దిగిపోవాల్సిందే. కానీ అధికారం నుంచి మనం తప్పుకున్న తర్వాత ప్రజలు ఆశించేది, మనం కూడా ఆశించేది ఏంటంటే మనకంటే మన తర్వాత వచ్చేటోడు మంచిగా పని చేయాలని కోరుకుంటాం. ఎట్లయితే మన జీవితంలో మన పిల్లలు మనకంటే బాగుండాలి, మన పిల్లలు మనకంటే ఉన్నతంగా చదవాలి, ఉన్నతంగా బతకాలని కోరుకుంటామో, అట్లే మనం కష్టపడి తెచ్చిన రాష్ట్రం ఇది. ఇదేదో ఆటోమేటిక్గా వచ్చిన రాష్ట్రం కాదు, అగాధం వచ్చి పడ్డ రాష్ట్రం కాదు. కష్టపడి 100,000 మంది చచ్చిపోతే ఇవ్వక తప్పని అనివార్యత, ఇవ్వకపోతే మెడ మీద కత్తిపెట్టి ఇవ్వకపోతే ఈపు చింతపండు అవుతుందని చెప్పి బెదిరిస్తే అట్లా వచ్చిన రాష్ట్రం తప్ప ఆషామాషిగా వచ్చిన రాష్ట్రం కాదు. అందుకే ఈ రాష్ట్రంలో మరి తప్పులు జరిగినా, బాధపడ్డా, ప్రజలు కష్టపడ్డా, అందరికంటే ఎక్కువ దుఃఖపడేది, అందరికంటే ఎక్కువ బాధపడేది ఎవరి గుండె అంటే మన నాయకుడు కేసీఆర్ గారి గుండె. ఇవాళ ఆయన తల్లడిల్లిపోతూ ఉన్నాడు. అధికారం లేక కాదు, అధికారం ఏముంది, ఆయన చేసిన పదవి అదేం కొత్తది కాదు. మళ్ళా గెలిస్తే మళ్ళా అదే పాత పదవి వస్తుంది కేసీఆర్ గారికి, కొత్తదేం కాదు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినారు కేసీఆర్ గారు. కానీ ముఖ్యమంత్రిగా అంటే ఆయన ఏదో దాన్ని ఆషామాషిగా చేయలేదు, ఒక తపస్సులాగా చేసిండు. ఇవాళ మన సిరిసిల్ల ప్రాంతమే ఒక గొప్ప ఉదాహరణ. మనది కార్మిక, కర్షక, ధార్మిక క్షేత్రం మన రాజన్న సిరిసిల్ల జిల్లా. రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది వేములవాడలో. మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా మెట్ట ప్రాంతం, నీళ్లు లేని ప్రాంతం, నీళ్లు ఉండి కూడా వాడుకోలేని ప్రాంతం. అప్పుడెప్పుడో నిజాం నవాబు కట్టిన అప్పర్ మానేరు తర్వాత ఒక్క ప్రాజెక్టు లేదు, ఒక్క చెరువును బాగు చేసింది లేదు, కనీసం ఈ ప్రాంత రైతాంగాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు. నక్సలిజం, శాంతి భద్రతల సమస్యలు, నేత కార్మికుల ఆత్మహత్యలు అల్లాడిపోయిన ప్రాంతం సిరిసిల్ల. అట్లాంటి రాజన్న సిరిసిల్ల 10 ఏళ్లలో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో ఒక్కసారి యాద్ చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ నాయకత్వంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం. ఒక తాలూకా కేంద్రమైన సిరిసిల్ల జిల్లా కేంద్రం అయ్యింది. విద్యాలయాలకు ఆలవాలంగా మారింది. ఒక వ్యవసాయ కళాశాల, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, ఒక ఇంజనీరింగ్ కళాశాల, ఒక మెడికల్ కళాశాల, ఒక నర్సింగ్ కళాశాల, డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు అయితే లెక్కనే లేదు, అన్నీ తెచ్చుకున్నాం. అట్లాగే మన పట్టణాన్ని బాగు చేసుకున్నాం, నేతన్నల బతుకులు బాగు చేసుకున్నాం. బతుకమ్మ చీర కాన్సెప్ట్ కూడా రేవంత్ రెడ్డికి అర్థం కాలే. నేను అసెంబ్లీలో చెప్పిన, అయ్యా కోపం ఉంటే నా మీద్ది, కోపం ఉంటే నా మీద 2 కేసులు ఎక్కువ పెట్టు, నేను బాధపడా, తట్టుకుంటా, శక్తి ఉంది, కొట్లాడతా. కానీ మా నేత కార్మికుల మీద పగబట్టకు, నేను వాళ్ళకు మంచి చేసే ప్రయత్నం చేసిన తప్ప చెడు చేయలేదు అని సంజాయించే ప్రయత్నం చేసిన. వినలేదు. ఇన్లేదో కుంభకోణం జరిగింది, అన్లేదో జరిగింది, ఇక్కడేదో దోపిడీ, అక్కడేదో దోపిడీ. అసలు ఆయనకు బతుకమ్మ చీర ఐడియా కూడా లేదు. బతుకమ్మ చీర ఎందుకు పెట్టిండు కేసీఆర్ గారు? నేతన్నలకు బతుకివ్వడం, మన ఆడబిడ్డలకు ఒక చిన్న కానుక ఇవ్వడం.
చచ్చిపోతున్న నేతన్నలు, తల్లడిల్లుతున్న నేతన్నలు. జీవన్ రెడ్డి నాకు తెలుసు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నాయకత్వం వహించిన నాయకుడు ఆయన. ఆయనకు ఐడియా ఉంది ఇక్కడ ఎన్ని ఆత్మహత్యలు జరిగినాయి, ఎంత ఇబ్బంది ఉండే. మరి అట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలకు అర్థం కాంది ఏంటి అంటే, ఇక్కడ ఉన్నది పరిశ్రమ అంటారు, ఇండస్ట్రీ అంటారు, టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటే ఇక్కడ ఉన్నది టెక్స్టైల్ ఇండస్ట్రీ కాదు, ఇక్కడ ఉన్నది విద్యుత్ ఆధారిత కుటీర పరిశ్రమ. ఒక్కొక్క ఇంటెనక సాంచలు వేసుకొని 4, 6, 8 వేసుకొని ఓ చిన్న షెడ్ వేసుకొని ఆ షెడ్డులో మరి తాను తన కుటుంబ సభ్యులు 4 కలిసి నడుపుకునే ఒక చిన్న కుటీర పరిశ్రమ మన సిరిసిల్లలోని పవర్లూమ్ ఇండస్ట్రీ. నాకు కూడా 2009 దాకా తెలియదు. ఎమ్మెల్యే అయినాక ఇక్కడ మా అన్నలందరితో కలిసినాక నేతన్నల కష్టం చూసినాక అప్పుడు మనసుకెక్కింది తప్ప అప్పటిదాకా తెలియదు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పిన, అయ్యా మీకు నా మీద కోపం ఉంటే మీరు ఏమన్నా చేయండి పర్వాలేదు, కానీ మా సిరిసిల్ల మీద కోపం తీయకండి అని చెప్పిన. ఆయన మాత్రం మూర్ఖంగా ఇలా చీరల ఆర్డర్లు బంధు, 1, 2 ఎన్ని బంద్ చేసిండు ఒకసారి ఆలోచించుకోండి. కేసీఆర్ కిట్ బంధు, బతుకమ్మ చీర బంధు, పిల్లలకు బ్రేక్ఫాస్ట్ బంధు, ఆఖరికి రైతు బంధు కూడా బంద్ అయిపోయింది. ఇవాళ కేసీఆర్ గారు చెప్పిన ముందే, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోతుంది, మీరు దయచేసి మోసపోకండి, గోసపడతాము, ఆగమాగం ఓటేయకండి అని చెప్పిండు. సరే, మీరు సిరిసిల్లలో మీరు విన్నరు, కేసీఆర్ గారు మాట విన్నరు. విని మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, ఏమైనా ఉంటే చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, మనుషులం కాబట్టి ఉండొచ్చు, కానీ కేసీఆర్ మంచి చేసిండు, మాకు సముద్రమే తెచ్చి మా తంగలపల్లి బ్రిడ్జ్ కిందికి తెచ్చిండు కేసీఆర్ అని చెప్పి మీరందరూ, ఈ ప్రాంత రైతన్నలు, ఈ ప్రాంత నేతన్నలు మీరందరూ మళ్ళీ దయదలిచి నాకు ఓటేస్తే నేను గెలిచి 5వసారి మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయినా. ఇవాళ నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, రాజకీయంగా ఎవరు ఏమవుతారు, ఎవరు ఏ పదవి వస్తుంది, అది మీ దయ ఉంటే ఏదైనా అవుతుంది. వాస్తవం ఏంటి అంటే, ఇవాళ తెలంగాణకు కేసీఆర్ గారి నాయకత్వం ఖచ్చితమైన అవసరం ఉంది. కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి పదవి అనే దానికంటే తెలంగాణకు ఇవాళ కేసీఆర్ నాయకత్వం ఖచ్చితంగా ఈ సందర్భంలో క్లిష్టమైన టైంలో అవసరం ఉన్నది. ఇదేదో నేను ఉత్తగానే చెప్తలేను, చూస్తున్నాం రైతుల పరిస్థితి. కళ్ళ కద్దుకొని వడ్లు కొనే ప్రభుత్వం ఉండే, మనకు ధాన్యం కొనే ప్రభుత్వం ఉండే. ఒక వడ్లే కాదు, శనగలు కొన్నాం, జొన్నలు కొన్నాం, మక్కలు కొన్నాం, మిర్చి కొన్నాం. ఏది వండిస్తే రైతు కనీస మద్దతు ధర ఇచ్చి 1000 కోట్ల నష్టం వచ్చినా ప్రభుత్వానికి దాన్ని నిల్వ ఉంచి గోదాములు కట్టి నిల్వ ఉంచి 1000 కోట్ల నష్టం వచ్చినా రైతు నష్టపోవద్దని చెప్పి, రైతు రాజు లెక్క ఉండాలని చెప్పి కొన్నాడు కేసీఆర్. కండ్ల కద్దుకొని కొన్న ప్రభుత్వాన్ని పక్కకు పెట్టుకున్నాం. ఇలా కాళ్ళు పట్టుకున్నా కొనని ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. పాలిచ్చే బర్రెను పక్కకు పెట్టి తన్నే దున్నపోతుంది తెచ్చి పెట్టుకున్నాం. చూడండి, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు? ఆయన 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా, ఆయన 2 పంటలకు రైతు బంధు ఇస్తే నేను 3 పంటలకు ఇస్తా. ఇలా యూరియా ఇస్తలేడు కదా, రైతు బంధు దేవుడెరుగు, యూరియా దిక్కులేదు. మళ్ళీ తీసుకొస్తా, ఆనాటి రోజులు వెనకటి రోజులు తెస్తా అన్నాడు, తెచ్చిండు. మన ఎల్లారెడ్డిపేటలో వెంకటాపూర్లో నాకు యాదికున్నది, 2009-10లో మునిగే ఎల్లయ్య అనే ఓ రైతు, దళిత రైతు, లైన్లో నిలబడి ఆయనతో చక్కెరో చక్కనే పడిపోయి చచ్చిపోయింది. నేను పోయినాడికి. ఆ రోజుల్లో పొన్నం ప్రభాకర్ గారు ఎంపీ, శ్రీధర్ బాబు గారు మంత్రి, అందరం పోయినవాడికి ఆ ఎల్లయ్య గారి కుటుంబాన్ని పరామర్శించడానికి. మళ్ళీ ఆ రోజులు వచ్చినాయి. మళ్ళా ఎరువుల దుకాణాల ముంగడ చెప్పుల లైన్లు, మళ్ళా రైతులు సొమ్మసిల్లి పడిపోవడం, ఆఖరికి ఇవాళ కొనుగోలు కేంద్రాలలో రైతులు పడిపోయి చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. కొనుగోలు కేంద్రాలలో వడదెబ్బ దాకి రైతులు చచ్చిపోయే పరిస్థితి. ఇవాళ రైతు బంధు ఇచ్చుడు దేవుడెరుగు,